గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నాస్డాక్లో డే ట్రేడింగ్ కోసంగా చార్ట్ అనాలిసిస్ ఎలా చేయాలి, ఆ, ఎలా ట్రేడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఐ విల్ ఓపెన్ నాస్డాక్ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. నేను ఎలా అనాలిసిస్ చేస్తానో చూపిస్తాను చూడండి. సో బుల్లిష్గా ఉంది ట్రెండ్ అనేది. ఇందులో బుల్లిష్గా ఉంది కాబట్టి వీఆర్ లుకింగ్ ఓన్లీ ఫర్ బై సిగ్నల్స్. ఓకే, సో డే చార్ట్, వాట్ ఈస్ ద రీసెంట్ హై? ఇది ఇక్కడ ఒక we have recent హై ఒకటి ఉంది ఇక్కడ. ఫేర్ వాల్యూ గ్యాప్ ఒకటి ఉంది. సరే, ఇది టూ ఫార్ ఉంది కాబట్టి లెట్స్ గో టు ది 4 hour చార్ట్. సో స్కాల్పర్, ఐ మీన్ మనం డే ట్రేడింగ్ కాబట్టి, స్కాల్పింగ్ కాబట్టి డే చార్ట్ వ్యూ కోసం చూసుకుంటే సరిపోతుంది. సో లెట్స్ గో టు ది 4 hours చార్ట్. ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందేమో చూద్దాం. ఇక్కడ ఒక హై ఉంది, అండ్ వీ హ్యావ్ ఇక్కడ ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ హై, లో, దిస్ ఈజ్ ది లో. సో ఈ రేంజ్లో ఉన్నాం మనం. ఓకేనా, వీఆర్ ఇన్ దిస్ రేంజ్. ఒకవేళ స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకుంటే కొంచెం ట్రిక్కీగా ఆలోచిస్తే, ఒక్క నిమిషం అండి. హలో, సరే 2 minutes కాల్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ద లో అండ్ దిస్ ఈజ్ ది హై. ఈ రేంజ్లో ఉన్నాం మనం. స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకుంటే ఇందులో ఈ రేంజింగ్ మార్కెట్లో కూడా వీ క్యాన్ ఫైండ్ సమ్ సెటప్ ఎట్లాగో. సో ఎవరైతే స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఈ సెటప్ వస్తుంది చూడండి. సో ఇది ప్రాపర్టీస్, మిడిల్ లైన్ ఎనేబుల్ చేసుకోండి. సో దిస్ ఈజ్ ది ప్రీమియం జోన్, ఇది ప్రీమియం జోన్ అండ్ ఇది డిస్కౌంట్ జోన్. సో ఇక్కడికి వస్తే యూ విల్ బి లుకింగ్ ఫర్ ది బై సిగ్నల్స్, యూ విల్ లుకింగ్ ఫర్ ది కంటిన్యూషన్. ఇది స్వింగ్ ట్రేడింగ్ వాళ్ళ అనాలిసిస్. సో నెక్స్ట్ స్కాల్పర్ అండ్ డే ట్రేడింగ్ చేయాలి అంటే మనం ఒకసారి చూద్దాం, ఇంకేమైనా సిగ్నిఫికెన్స్ ఉందేమో చూద్దాం. ఓకే, మనం రిమూవ్ చేద్దాం. లెట్స్ సీ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్. ఇక్కడ ఎలా ట్రేడ్ సెటప్ చేయాలి. 1 hour ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇట్ డజంట్ మీన్ దట్ ఇక్కడే కొంచెం సైకాలజీ అటు ఇటు అవుతుంది. సో ఫెయిర్ వాల్యూ గ్యాప్ గీసుకుంటారు, డ్రా చేస్తారు, బట్ మార్కెట్ చాలా వరకు అయితే రాదు. అది దే విల్ బి వెయిటింగ్ ఫర్, చూడండి, దే విల్ బి వెయిటింగ్ ఫర్ సేమ్. చూడండి, ఫెయిర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ చేసింది, మిడ్ లైన్ కోసం వెయిట్ చేశారు. చూసారా ట్రేడర్స్? ఇక్కడ చూసారుగా, సెల్లర్స్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది ఫెయిర్ వాల్యూ గ్యాప్లో మిడ్ రేంజ్ కోసం వెయిట్ చేశారు, బట్ మార్కెట్ టచ్ అవ్వలేదు. అక్కడ లిమిట్ ఆర్డర్స్ ఉండిపోయినాయి, వాళ్ళు స్వీప్ అయ్యారు. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ది లిక్విడిటీ ఎలా వర్క్ చేస్తుంది. ఇది బేసిక్స్. సో ఇది కొంచెం పక్కన పెడదాం, ఇది ప్రీవియస్ మనకు అవసరం లేదు. సో ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ అయితే కనిపిస్తుంది. విల్ వెయిట్ ఫర్ ది, ఇక్కడ ఒక బై సిగ్నల్ వస్తుంది చూడండి. ఇక్కడ ఒక బై సిగ్నల్ వస్తుంది, కొంచెం ఇది ఒక సిగ్నల్ వస్తుంది. సో నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఏందో చూద్దాం. ఇది ఒకవేళ ఓన్లీ లిమిట్ ఆర్డర్స్ కోసం స్వింగ్ ట్రేడర్స్కి, ఇది నాట్ మొమెంటమ్ ట్రేడింగ్ కాదు, ఇది ట్రెండ్ క్యాచ్ చేసే ట్రేడ్ కాదు, ఇది ఓన్లీ ఫర్ స్వింగ్ ట్రేడర్స్. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ పుష్ బ్యాక్ ఇస్తే
అండ్ కంటిన్యూషన్లో దే విల్ బి గెట్టింగ్ ఇన్ టు ది ట్రెండ్. దట్ ఈస్ అంతేగాని ఇక్కడికి వస్తుంది అని కాదు, ఇక్కడికి వస్తే రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో దిస్ ఈస్ ది ఫర్ స్వింగ్ ట్రేడర్స్. దెన్ లెట్స్ కమింగ్ టు ది 30 minutes చార్ట్లో ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందేమో చూద్దాం. సో వీ హ్యావ్ లిక్విడిటీ ఉంది ఇక్కడ. వాట్ ఐ సీ ఈజ్ హ్యావ్ లిక్విడిటీ ఆల్ ఓవర్ హియర్, బట్ స్వీప్ అవ్వాలి అని నో గ్యారంటీ. అది ఇప్పుడే స్వీప్ అవ్వాలని లేదు, ట్రాప్ చేసి పైకి వెళ్ళి దెన్ ఇట్ క్యాన్ కమ్ ఫర్ ది లిక్విడిటీ అని కూడా వీ క్యాన్ సే. ఓకే, అండ్ నెక్స్ట్ విల్ బి గోయింగ్ ఫర్ ది 15 minutes. సో మనం పివట్ పాయింట్స్ చూసుకుందాం ఎక్కడ ఉన్నాయో. pivot points, so we'll see where it is lying, where they are lying. Okay, so resistance and we have pivot point over here. సో ఇక్కడ ఒక బై సిగ్నల్ వస్తుంది, ఇక్కడ ఒక బై సిగ్నల్. లెట్స్ సీ. సో ఇది తీసేద్దాం, ఎందుకంటే ఇది బేర్ మార్కెట్ కాదు, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వాలని లేదు. ఇట్ కెన్ గో ట్రాప్ చేసి పైకి వెళ్ళొచ్చు కూడా. లెట్స్ రిమూవ్ ఆల్ ది డ్రాయింగ్స్ అండ్ ది ఇండికేటర్స్ ఆల్సో. ఓకే, సో వీ హ్యావ్ లిక్విడిటీ ఓవర్ హియర్. లిక్విడిటీ జనరేట్ అవుతుంది, సో స్వీప్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. వీ హ్యావ్ లిక్విడిటీ బిల్డప్ ఓవర్ హియర్. సో లిక్విడిటీ సిగ్నిఫికెన్స్ ఏంది చూడండి. ఇందులో 2 సిగ్నల్స్ వస్తాయి. లిక్విడిటీ ఫామ్ అయింది అంటే ఏమవుతుంది, ఒకవేళ సెల్లర్స్ అందరు ట్రాప్ అవుతారు. ఇక్కడ లిక్విడిటీ జనరేట్ అవుతుంది కాబట్టి మార్కెట్ పైకి వెళ్ళే అవకాశం ఎక్కువ, ఎందుకంటే ఇక్కడ లిక్విడిటీ బిల్డప్ అవుతుంది. సో సెల్లర్స్ ట్రాప్ అవుతారు. ఇక్కడ ఏ విధంగా ట్రాప్ అవుతారు, ఇక్కడ రెసిస్టెన్స్ డ్రా చేసుకుంటారు వాళ్ళు, బిగినర్ ట్రేడర్స్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్. ఎందుకంటే ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో కనిపిస్తుంది కాబట్టి దే విల్ బి పుట్టింగ్ లిమిట్ ఆర్డర్స్ with stop loss lying up front over there, superior over there. So okay, so స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఏం చేస్తుంది, ఇట్ విల్ ట్రై టు స్వీప్ ఇట్, ఫేక్ అవుటో లేకపోతే మ్యానిపులేషనో, లేకపోతే ఇఫ్ లిక్విడిటీ జనరేట్ అవుతాయి. ఇక్కడ లిక్విడిటీ జనరేట్ అవుతుంది, యూ క్యాన్ ఈజీలీ సీ ఇది కనిపిస్తుంది లిక్విడిటీ. సో ఛాన్సెస్ ఏమవుతుంది చూడండి, ఇది ఎలా ట్రేడ్ చేయాలి. లెట్స్ పుల్ బ్యాక్ అయిన తర్వాత ఈ స్వీప్ మనం ప్రాఫిట్ చేసుకుంటాం. ఐ మీన్ చూడండి, లిక్విడిటీ స్వీప్ అవ్వాలి అంటే ఎలాగయ్యే ఛాన్స్ ఉందో చూడండి. ఫస్ట్ ఇట్ విల్ టేక్ దిస్ లిక్విడిటీ ఓవర్ హియర్, దెన్ it will sweep this liquidity like this. ఇలా అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది. సో వీ హ్యావ్ లిక్విడిటీ ఓవర్ హియర్. ఒకవేళ పైకి వెళ్ళాలి అనుకుంటే వీ హ్యావ్ లిక్విడిటీ హియర్, అండ్ ఇక్కడ తక్కువ లిక్విడిటీ ఉంది బట్ ఇక్కడ ఎక్కువ లిక్విడిటీ ఉంది. సో ఇట్ విల్ స్వీప్ ద లిక్విడిటీ. ఇక్కడ ఉంది ఇంకా లిక్విడిటీ, ఎనీ ఈక్వల్ లోస్ కానీ చూద్దాం ఒకసారి. లిక్విడిటీ లోయర్ లిక్విడిటీ స్వీప్ అండ్ కంటిన్యూషన్ ఫర్ ది హైయర్. ఇలా ఈ సెటప్ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, వస్తుంది అనట్లేదు. ఈ సెటప్ వస్తే దెన్ ఐ విల్ గో ఫర్ లాంగ్ అని చెప్తున్నాను, అంతే తప్ప ఇది ఒకవేళ కిందకి వెళ్ళిందంటే సార్ నిన్నేమో అది లిక్విడిటీ స్వీప్ చేసి పైకి వెళ్తుంది అన్నారు. ఇట్ డిపెండ్స్, రివర్సల్ అవుతూ ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ మార్కెట్ సెంటిమెంట్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈవెన్ ప్రో ట్రేడర్స్ కూడా దే విల్ ఫాలో ది ట్రెండ్. దే డోంట్ ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు మార్కెట్ నుంచి, ఓన్లీ ట్రెండ్ని నువ్వు క్యాచ్ చేసుకోవడమే. ఓకేనా, ఇది ఒక సెటప్. ఇంకో వ్యూ చూద్దాం. ఈజ్ దేర్ ఎనీ సమ్ అదర్ వ్యూ చూద్దాం ఒకసారి. విల్ గో ఫర్ ది సిగ్నిఫికెన్స్ ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం. ఓకే, ఆ వ్యూ కొంచెం సైడ్ చేద్దాం. ఇంకేదన్నా సరే సిగ్నిఫికెన్స్ కనిపిస్తుంది, 2-3 యాంగిల్స్లో నుంచి చూస్తేనే మీరు బయాస్ లేకుండా, మీరు అదర్వైజ్ మీరు ఫిక్స్డ్ బయాస్ ఉన్నారు అంటే మీ స్టాప్ లాస్ హిట్ అవుతూ ఉంటుంది అంతే. సో నో బయాస్, ఓన్లీ
సెటప్స్ ఎక్కడ ఫామ్ అవుతున్నాయో అవి చూసుకోండి. మీరు బీ వెరీ స్మూత్గా ట్రాన్సాక్షన్ చేయడానికి ట్రై చేయండి. ఈగో జోలికి వెళ్ళొద్దు. అంటే ఇక్కడ బై సిగ్నల్ తీసుకొని ఖచ్చితంగా వెళ్తుంది అని చెప్పేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రేడర్ ఉన్నాడు, ఈగోయిస్ట్ ట్రేడర్ అనుకుందాం. చూడండి అతని అనాలిసిస్ ఎలా ఉందో చూడండి. లోయర్ లో హైయర్ హై, లోయర్ లో హైయర్ హై, దెన్ లోయర్ లో he will be expecting రివర్సల్. ఇక్కడ నుంచి మామూలుగా అయితే ప్యాటర్న్ ప్రకారం అయితే రివర్స్ వెళ్ళాలి. బట్ వాట్ హ్యాపెండ్ హియర్? హ్యూజ్ బేరిష్ క్యాండిల్. ఎందుకు? స్టాప్ లాస్ హంటింగ్. ఏమైంది? వాడికి 1 డేలో అకౌంట్ బ్లో అయింది. అతను మీ మెంటర్ అవ్వచ్చు, అతను డైలీ 1 lakh తీశాను, 2 lakh తీశాను అని చెప్పి చూపించి అతను స్టాప్ 1 డేలో వైప్ అయి ఉండొచ్చు. దట్ కైండ్ ఆఫ్ మూవ్ దిస్ ఈస్. ఓకేనా? సో కేర్ఫుల్గా ఉండాలి. ఈ రిస్క్ మేనేజ్మెంట్, ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఉండాలి. సో అనదర్ సెటప్ ఎక్కడ ఉందో చూద్దాం. సార్ 1 minute చార్ట్కి వెళ్దాం. వాట్ 1 minute చార్ట్ ఈస్ షోయింగ్? సో లిక్విడిటీ బిల్డప్ అవుతుంది చూడండి. లిక్విడిటీ. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం ఇండికేటర్ పెట్టి లిక్విడిటీ వస్తుందో రావట్లేదో. ఐ హ్యావ్ సమ్ లిక్విడిటీ. ఈ ఇండికేటర్ కాదు, ఇంకొక ఇండికేటర్ ఉంది. 1 minute ఫాస్ట్గా దిగడానికి ట్రై చేస్తాను. జస్ట్ 1 minute. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, T-flap. యా, లిక్విడిటీ. చూడండి, లిక్విడిటీ కమాన్, ఎన్ని లిక్విడిటీ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. సో కొంతమంది ట్రేడర్స్ ఏం చేస్తారు పాపం, లిక్విడిటీ ఫైండ్ అవుట్ చేయకుండా బిగినర్స్ లేకపోతే సపోర్ట్ రెసిస్టెన్స్ ట్రేడ్ చేసే వాళ్ళు ఏం చేస్తారు చూడండి. హై లో ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తారు, లో తీసుకుంటారు, రివర్సల్ అవుతుంది. వాళ్ళకి అర్థమే కాదు ఎందుకు రివర్సల్ అయింది అని చెప్పి. ఎంత ట్రై చేసినా అర్థం కాదు. ఏమనుకుంటాడో అప్పుడు సంథింగ్ ఏదో న్యూస్ వచ్చిందో లేకపోతే సంథింగ్ ఏదో మ్యానిపులేషన్ జరిగింది, ఆపరేటర్ రాంగ్ అనుకుంటాడు. యాక్చువల్ ఏంది ఇక్కడ లిక్విడిటీ జనరేట్ అవుతుంది. యూ క్యాన్ సీ ఇన్ ది 5 minutes చార్ట్ ఆల్సో. లిక్విడిటీ పాయింట్స్ ఇక్కడ కూడా ఉంది. లిక్విడిటీ ఇక్కడ వరకు లిక్విడిటీనే ఉంది. సో స్మార్ట్ మనీ ట్రేడర్ ఎప్పుడు ఎంటర్ అవుతాడు? ఆఫ్టర్ ఈ లిక్విడిటీ స్వీప్ అయిన తర్వాత హీ విల్ ఎంటర్. ఓకేనా? లెట్స్ సీ 15 minutes చార్ట్ ఎలా ఉందో చూద్దాం. లిక్విడిటీ హియర్ ఇక్కడ వరకు ఉంది. లిక్విడిటీ అరౌండ్ దిస్ జోన్ వరకు. లెట్స్ సీ ఇన్ ది 1 hour చార్ట్. ఓకే, 1 hour చార్ట్లో అంతగా లిక్విడిటీ లేదు. సో తక్కువ టైం ఫ్రేమ్స్లో లిక్విడిటీ జనరేట్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది, తక్కువ పుల్ బ్యాక్, అదే రిట్రేస్మెంట్, చిన్న రిట్రేస్మెంటే వస్తుంది. అంత ప్యానిక్ అవ్వాల్సిన అంత పెద్ద రెడ్ క్యాండిల్స్ ఏం రావు. సో ఫ్రైడే కాబట్టి ఏం చెప్పలేము. సో టెక్నికల్ అనాలిసిస్ వాళ్ళు పూర్తిగా మనం టెక్నికలే ఫాలో అవుతాం. లిక్విడిటీ ఇక్కడ వరకు లిక్విడిటీ. సో నేను ఎప్పుడు ఎంటర్ అవుతాను? ఆఫ్టర్ ద లిక్విడిటీ స్వీప్. ఈ బై ఆర్డర్ కావాలి అంటే అదేంది సార్ ఇక్కడ వెళ్ళిపోతుంది కదా సార్, ఐ మీన్ షూట్ అప్ అవుతుంది కదా సార్, ఇక్కడ తీసుకొని ఉంటే మీకు ప్రాఫిట్ వచ్చేది కదా సార్ అనొచ్చు. చూడండి, ఇక్కడ తీసుకున్నా సరే ప్రాఫిట్ వస్తుంది, నో ప్రాబ్లం. అది సమ్ అదర్, అది కూడా స్కాల్పింగే. యూ క్యాన్ చూడండి, ఇది కూడా ఒక స్కాల్పింగే. ఎట్లాగూ చూడండి, రెసిస్టెన్స్ ఉంది, రెసిస్టెన్స్ టర్న్డ్ ఇంటూ సపోర్ట్, దెన్ బూమ్. అలా కూడా ట్రేడ్ చేసుకోవచ్చు, అలా ఏం లేదు. మీకు ఎన్ని విధాలుగా అయినా సరే ట్రేడ్ చేసుకోవచ్చు.
మీకు లిబర్టీ చాలా ఉంటుంది, బట్ మనీ మేకింగ్ ఇంపార్టెంట్. సో మనీ మేకింగ్ రావట్లేదు అంటే మీది ఎక్కడో రాంగ్ చేస్తున్నారు. వస్తుంది అంటే సైకాలజీ కరెక్ట్గా ఉందని. ఓకేనా?